తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమై వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. మంత్రివర్గ భేటీ దృష్ట్యా సమావేశాలను వాయిదా వేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను కోరారు. సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు సహచర మంత్రులు కేబినెట్లో ఉన్నారని, నోట్స్ మినిట్స్ తయారీకి సమయం పడుతుందని మంత్రి చెప్పారు. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికను సభలో చర్చకు పెట్టే నేపథ్యంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్లో నివేదికలను ఆమోదం చర్చలు జరిగాయి. మనవి చేస్తా ఉన్న అధ్యక్ష, కేబినెట్ సమావేశం జరుగుతూ ఉన్న సందర్భంలో ఇంకా పూర్తి కాలేదు అధ్యక్ష. కొద్దిగా సమయం పడుతుంది. దాని తదుపరి మినిట్స్ ప్రిపరేషన్కి, తర్వాత నోట్ ప్రిపరేషన్ కూడా సమయం పడతా ఉన్న సందర్భంలో గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాం. ఎందుకంటే సహచార మంత్రివర్గ సోదరులు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అందరూ కూడా కేబినెట్ సమావేశంలో ఉన్నారు. నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష, సభ కొద్ది సమయం వాయిదా వేసి మళ్ళా తిరిగి ప్రారంభించాల్సిందిగా మీతో కోరుతాను. House is urgent to meet again at 2 p.m. today. Minister. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ల ఖరారుపై కీలకంగా మారిన సామాజిక ఆర్థిక సర్వే నివేదికను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. అనంతరం సర్వే రిపోర్టుపై స్వల్పకాలిక చర్చలు జరుగుతాయి. మరోవైపు సర్వే నివేదికను సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ హాల్లో జరిగే కేబినెట్ సమావేశంలో సబ్ కమిటీ సమర్పించింది. ఎస్సీ వర్గీకరణపై నియమించిన జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషనర్ కూడా నివేదికను ఉపసంఘానికి నిన్న అందించింది. ఈ 2 నివేదికలపై కేబినెట్ చర్చించి ఆమోదించనుంది. అనంతరం వీటిని అసెంబ్లీ మండలిలో ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఇదే విషయంపై మరింత సమాచారం రాజు లైవ్ లో అందిస్తారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ శాసనసభ ప్రత్యేక సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ 11 గంటలకు శాసనసభ ప్రారంభం కాగా దానికంటే ఒక గానే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం భేటీ అయింది. అయితే ఇందులో ప్రధానంగా ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ఇంటింటి సమగ్ర కుల సర్వేకి సంబంధించి ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ చేసింది. అందులో ప్రధానంగా కులగణలో బీసీ స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ పెంపు అంశానికి సంబంధించి కూడా ఇప్పటికీ ఏ వర్గాలు బీసీలో ఉన్నటువంటి ఉపకులాల జాబితా ఎంత, వాటితో ఉన్నటువంటి రేషియో ఎంత అనేది కూడా పూర్తిగా చేస్తున్నటువంటి దాని మీద సుదీర్ఘంగా కేబినెట్ లో చర్చ జరుగుతుంది. మరోవైపు మరో అంశం ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు ఇటీవల తీర్పుని ఇచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసుకోవచ్చు. దానికి సంబంధించి కూడా ఈ యొక్క సర్వేలో సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, అలాగే ఉపాధికి సంబంధించి కూడా అన్ని రకాల వివరాలను ఈ యొక్క కులగణన సర్వేకి సంబంధించి అధికారులు సేకరించారు. ఆ నివేదికను కూడా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కూడా నిన్న ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ సంక్షేమ శాఖకు ఈ యొక్క నివేదికను అందజేసినటువంటి పరిస్థితి.
ఆ నివేదికను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ కేబినెట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు అంటే దాదాపు సుదీర్ఘంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుదీర్ఘంగా ఈ యొక్క అవుతున్న నేపథ్యంలో దాదాపు 1964 నుంచి కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ చేయాలనేటటువంటి పోరాటం కొనసాగుతా ఉంది. ఆ అనంతరం 1997లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రామచంద్రరాజు కమిషన్ ఏబిసిడి వర్గీకరణను సూచించింది. దానికి సంబంధించి కూడా కొంత అడుగులు వేగవంతమైనప్పటికీ కూడా పలు చిక్కులు ఉన్నాయంటూ కూడా హైకోర్టుకు వెళ్లడంతో అది ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఉన్నటువంటి ఏబిసిడి వర్గీకరణ కాకుండా కేవలం 3 విభాగాలుగా చేసి ఏబిసి వర్గీకరణ చేయాలనేటటువంటి భావన సూచనలు కూడా ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి సూచనలు చేసింది. అయితే ఈ అంశాన్ని కూడా కేబినెట్ చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా ఎస్సీ వర్గీకరణలో ఎస్సీ ఏ విభాగంలో కూడా సంచార జాతులు ఉండనున్నట్లు తెలుస్తా ఉంది. దానికి ఎంత రిజర్వేషన్ మాదిక ఉపకులాలు 19 కులాలు కూడా ఇందులో జతగానున్నాయి. వాటితో పాటుగానే సి వర్గీకరణకు సంబంధించి సి విభాగంలో కూడా మాల సామాజిక వర్గం 25 ఉపకులాలు వారికి సంబంధించినటువంటి ఆర్థిక సామాజిక విద్య అలాగే ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తిగా క్రోడీకరించి సేకరించినటువంటి అంశాలను వివిధ దశలుగా కేబినెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ 11 గంటలకు. రైట్, థ్యాంక్ యూ రాజు.